నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిల్లకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో మహా జనసభ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కేవైసీ డీటెయిల్స్ ను సొసైటీకి అందించాలని సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ సమత వెల్లడి. చంద్రశేఖర్పురంలో ఘనంగా పోషకాహార మాసోత్సవాలు. పౌష్టికాహార స్టాల్స్ ను పరిశీలించిన సూపర్వైజర్ కవిత. రేణిగుంటలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ. భౌతిక శాస్త్రంలోని పలు అంశాలను విద్యార్థులకు బోధన. రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలను కంప్యూటరీకరణ చేస్తున్నారని, ఇందులో భాగంగా సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ కేవైసీ డీటెయిల్స్ ను సొసైటీకి అందించాలని సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ సమత తెలియజేశారు. చిల్లకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో మహాజన సభ కార్యక్రమం నిర్వహించి ఆమె మాట్లాడారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో గురువారం మహాజన సభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వహించిన సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ సమత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాలను కంప్యూటరీకరణ చేస్తున్నారని, ఇందులో భాగంగా సంఘ సభ్యులు ప్రతి ఒక్కరూ కేవైసీ డీటెయిల్స్ ను సొసైటీకి అందించాలని, ఈ కంప్యూటరీకరణ కోసం మన రాష్ట్రానికి నాబార్డు నిధుల నుండి 2,000 కోట్లు ఇవ్వడం జరిగిందని, ఇక నుండి ఆన్లైన్ విధానంలోనే సహకార సంఘం కార్యకలాపాలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పట్టాభిరామరెడ్డి, సతీష్ యాదవ్, వెంకట కృష్ణయ్య, మల్లికార్జున రెడ్డి, సంఘ సిబ్బంది, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఇంతకు ముందు అసలు బ్యాంకుల కాడికి పోలేని వాళ్ళకి, చేయలేని వాళ్ళకి ఇక్కడ ఈ సొసైటీ తరఫున ఏదో పెట్టి ప్రెసిడెంట్గా ఉన్నోళ్ళు అన్నీ చేసి ఎవరికో సహాయం చేస్తూ అన్ని రైతులకి బాగా సహాయం ఉంది. అలాగే ఇంతకుముందు గవర్నమెంట్లో దీన్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దీన్ని నిర్వీర్యం చేసి అసలు ఎలక్షన్లే పెట్టకుండా ఎవరికి లోన్లు లే, దీనికి ఫండు లేదు, దీన్ని సర్వనాశనం చేసి ఇచ్చేశారు. ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి ఈ సొసైటీల్ని మళ్ళీ అభివృద్ధి చేసి దీన్ని కొనసాగించాలని ఇప్పుడు ఈరోజు వీటిల్లో ఇవన్నీ ఇది ఉన్నాయి. అంటే ఈ 10 రూపాయలు కట్టి చేసిన ఇవన్నింటినీ కూడా తీసేసి నిజమైన రైతు 1B అడంగలో ఆధార్ అనుసంధానము లోన్ తీసుకునే లోను తీసుకొని సద్వినియోగం చేసుకున్న వాళ్ళందరికీ ఈ సొసైటీని అభివృద్ధి చేయాలని తెలుగుదేశం గవర్నమెంట్లో వాళ్ళు బాగా ఇది చేస్తున్నారు. కాబట్టి ఇంతకు ముందు ఈ సొసైటీ చిన్నది, చిల్లకూరుది. ఈ రోజు ఈ చిల్లకూరు సొసైటీ కడివేడిని కలిపారు, అలాగే చింతవరాన్ని కలిపారు. చిల్లకూరు మండలంలోనే పెద్ద సొసైటీ ఈ చిల్లకూరు సొసైటీ. దీనిని అభివృద్ధి చేసుకొని రైతులందరికీ మన పై సెక్రటరీ గారు మనకి ఉండే వాళ్ళందరూ లోన్లు ఇచ్చి దీన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అయితే బాధపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ సభ్యులు చేర్చుకుంటారు. కానీ ప్రస్తుతం సంఘంలో యాక్టివిటీస్ అన్ని జరపాలని ప్రభుత్వ ఉద్దేశము. ఏదో ఒక ఎరువుల వ్యాపారం కానీ, ప్యాడీ కానీ ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మెంబర్స్ డీటెయిల్స్ తీసుకోవాల్సిందిగా మనకు ఉత్తర్వులు వచ్చినాయి. కంప్యూటరైజేషన్ చేసినప్పుడు సంఘం అభివృద్ధి పడుతుంది. అందరు మెంబర్లు సంఘానికి కృషి చేయాలని కోరుకుంటున్నారు. కాబట్టి మెంబర్స్ అందరికీ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇప్పటి వరకు ఇవ్వని మిగిలిన మా సభ్యులందరికీ ఆధార్, పాన్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వవలసిందిగా మీరు కూడా అందరికీ ప్రచారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. పేపర్ ప్రకటన ఇచ్చారు, ఆల్రెడీ నోటీసులు పంపించారు సభ్యులందరికీ. అది చర్చించి అందరికీ దీనిలో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీరు ఇంకా 2 రోజులైనా కానీ టైం పట్టినా అందరూ మెంబర్కి వీటి సమాచారాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నాము. కంప్యూటరైజేషన్ పూర్తయ్యే లోపలనే మనకు అక్టోబర్ లోపలే కంప్యూటరైజేషన్ చేయాలని ఇచ్చినారు ఆదేశాలు మనకు. ఈ లోపల మెంబర్స్ డీటెయిల్స్ అందరూ సంఘానికి సమర్పించాలని కోరుకుంటున్నాను. ఫోన్ నెంబరు లింక్ చేయడం జరిగింది, మిగతా వాళ్ళవి అందుబాటులో లేవు. అందువల్ల మన తిరుపతి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా దాని మీద ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చి సంఘంతో ఎలాంటి లావాదేవీలు జరపని వారిని తొలగించమని ఆర్డర్స్ ఇచ్చినందున గత నెలగా దాని మీద మేము పేపర్ స్టేట్మెంట్లు అయితేమి, అనౌన్స్మెంట్లు అయితేమి చేయడం జరిగింది. అందుకు ఎవరు కానీ ఇంతవరకు స్పందించలేదు.
కానీ ఇంకా కూడా ఒక 2 రోజుల టైం దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాము. మీరు ఖచ్చితంగా ఆయా విలేజ్కి సంబంధించిన లిస్టు మన దగ్గర కంప్యూటర్లో ఉంటుంది. అది మీరు వెళ్ళేటప్పుడు అడిగితే ఇస్తారు. ఎవరు మన వాళ్ళు బంధువులా లేదా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించిన ఆ ఆధారు, పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు కంపల్సరీ ఏం కాదు. ఆ యొక్క చేర్చేస్తే 2 రోజుల నుంచి మిగతా వాళ్ళని తీసేసి వాళ్ళ యొక్క షేర్ ధనాన్ని అనామత్ ఖాతాలో పెట్టడం జరుగుతుంది. పెట్టి వాళ్ళు మళ్ళా ఎప్పుడైతే తెచ్చుకుంటారో ఈ కేవైసీ చేసుకుంటారో అప్పుడు వాళ్ళని అప్లోడింగ్ చేయబడతాయి. కాబట్టి తిరుపతి జిల్లా కోట మండలం గూడలి పంచాయతీ పరిధిలోని చంద్రశేఖరాపురంలో పోషకాహార మాసోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఐసీడీఎస్ సిడిపిఓ మునికుమారి, సూపర్వైజర్ కవిత పౌష్టికాహార స్టాల్స్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే 6 నెలల వరకు కేవలం తల్లిపాలు ఇవ్వాలని, 6 నెలల తర్వాత తప్పకుండా బిడ్డకు అనుబంధ పోషకాహారం ఇవ్వాలని చెప్పారు. బిడ్డ పుట్టినప్పటి నుండి 2 సంవత్సరాల లోపు మానసిక శారీరక ఎదుగుదలలో లోపం రాకుండా ఉండాలంటే తల్లిపాలతో పాటు అనుబంధ పోషకాహారం తప్పనిసరిగా అందించాలన్నారు. ఒక స్త్రీ గర్భిణిగా ఉన్నప్పటి నుంచి తన కొరకు తీసుకునే ఆహారమే కాకుండా అదనంగా తన బిడ్డ కోసం ఆహారాన్ని తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోషకాహార స్టాల్ ను ఏర్పాటు చేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆహారాన్ని తయారు చేసి తల్లులకు దాన్ని తయారు చేసుకునే విధానాన్ని, ఆ పదార్థాలను తీసుకున్న తర్వాత దానిలో ఉన్న పోషక విలువలు ఏ విధంగా పనిచేస్తుందనే విషయాలను గురించి వివరించారు. అనంతరం గర్భిణులకి సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు వేలాంగిని, ఏఎన్ఎం నాగజ్యోతి, ఆశా నాగమణి, అంగన్వాడీ టీచర్లు రవణమ్మ, మంజుల, కోటేశ్వరి, పద్మ, నాగమణి, శ్రీలక్ష్మి, ప్రసన్న పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా అంగన్వాడీ టీచర్స్కి, మా సూపర్వైజర్ గారికి నా ధన్యవాదాలు. అలాగే మెడికల్ సిబ్బందికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ అసలు పోషకాహారం ఏంటమ్మా? అసలు పోషకాహారం అంటే ఏంటి? మనం తింటున్నాం, జీవనం సాగిస్తున్నాం. జీవనం సాగించడం అనేది ఏమి తిన్నా కూడా మనం జీవనం సాగించవచ్చు. కానీ ఒక క్రమ పద్ధతిలో జీవనం సాగించాలంటే మనం పోషణతో కూడిన పోషకంతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. సరే, ఏంటి ఆకలి వేస్తుంది, ఏం తింటాం మనం? అన్నము, కొంచెం అంత అన్నము, అంత కూర పెట్టుకొని తింటాం. కానీ ఇది పద్ధతి కాదు. పౌష్టికాహారం అనేది పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. అంతేగాని గర్భవతులు, బాలింతలు మాత్రమే తీసుకుంటే సరిపోదు, పిల్లలు మాత్రమే తీసుకుంటే సరిపోదు అనేది కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ పౌష్టికాహారం అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే అయితే అంగన్వాడీ ద్వారా ఎందుకు గర్భవతుల్ని, బాలింతలను మాత్రమే చూస్తారు, ఎందుకు వాళ్ళని మాత్రమే ఇస్తారు అంటే, ఒక తల్లి తనతో పాటు ఇంకొక బిడ్డకి జన్మనివ్వాలంటే ఆ పోషకాహార లోపం అనేది బిడ్డకి కడుపులో ఉన్నప్పటి నుంచే వస్తుందన్నమాట. సో ఆ విధంగా పోషకాహార లోపం వల్ల ఏమవుతుందంటే ఆ బిడ్డ సరి అయిన ఎదుగుదల ఉండదు, బరువు, ఎత్తు అనేది ఉండరు ఆ పిల్లల్లో. అటువంటి లోపం జరగకుండా ఉండాలి అంటే గర్భిణీగా ఉన్నప్పటి నుంచే ఆమెకి ఈ పౌష్టికాహారం ఇచ్చినట్లయితే ఆమె తీసుకునే ఆహారం ద్వారా బిడ్డ ఎదుగుదల బాగుంటుందనే ఉద్దేశంతో గర్భిణీకి మేము పౌష్టికాహారం అందజేస్తున్నాం. అంటే మీరు తీసుకునే ఆహారంతో పాటు అదనపుగా మేము ఇచ్చే ఆహారం అన్నీ కూడా మీకు ఇస్తున్నారనమాట. దీనిలో భాగంగా మీకు బియ్యము, పప్పు, ఆయిల్, దీంతో పాటుగా ఇంకా ఐరన్ రిచ్ ఫుడ్ మనకు బాల సంజీవిని అని ఇస్తున్నారు. రాగి పిండి, అటుకులు, బెల్లం, ఇంకా వేరుశనగ చిక్కీలు, ఎండు ఖర్జూరం, ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నారనమాట. ఇవన్నీ మీరు తీసుకున్నట్లయితేనే లోపల బిడ్డ ఎదుగుదల బాగుంటుంది. సో రక్తహీనత అనేది మీకు రాకుండా ఉంటుంది. ఈ రక్తహీనత కారణంగా ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా ఆడవాళ్ళలో 13 గ్రాముల వరకు బ్లడ్ అనేది ఉంటే నార్మల్ అనమాట. 10 గ్రాములు పైనే ఉండాలి, 11 గ్రాములు అలా ఉండాలి. లేకపోతే అంతకన్నా తక్కువగా ఉన్నట్టయితే అనీమియా అంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే ముఖము, గోళ్ళు ఇవంతా కూడా తెల్లగా ఉంటాయి. గోళ్ళు ఇలా చూసుకున్నట్టయితే రెడ్గా ఉండదు, తెల్లగా పాలిపోయి ఉంటుంది. మొహం తెల్లగా పాలిపోయి ఉంటుంది, మొహం ఉద్దుగా ఉంటుంది. అయితే మనము హాస్పిటల్ పెట్టే అంత ఇంట్రెస్ట్ కడుపుకి తిన్నాడు. ఏదో కూరచాలి, తాలింపు కానీ అనుకొని సర్దుకోబోతాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన శరీరానికి కావాల్సినటువంటి ఆహారము
మనకు అందటం లేదు. దాని వంట వచ్చే పోషకాలు మనకు అందకని మనము అనారోగ్యం పాలవుతున్నాము. గర్భంతో ఉన్న తల్లి అనారోగ్యం పాలవుతుంది. వాళ్ళ కడుపులో ఉన్న బిడ్డకు కూడా సరైన ఆహారం అందక, పుట్టిన బిడ్డకు కూడా సరైన బరువు లేక, డెలివరీ అయినప్పటి నుంచి చిన్నపిల్లల హాస్పిటల్కి పోతున్నాం. దానికి కారణం ఏంటంటే మనం తీసుకున్న ఆహారంలో అన్ని రకాలైనటువంటి పోషకాలు మన శరీరానికి అందటం లేదు. దానికి కారణం ఏంటంటే కేవలము ఈ వణుకు తినడమే కాదు, పండే పంటల్లో కూడా ఎక్కువ మోతాదులో ఈ మందులు వాడుతున్నారు. అంటే ఫలింపు బాగా రావడానికి రైతులు వాళ్ళు ఒక రకమైన కష్టపడుతుంటే దాంట్లో వచ్చే ఆదాయం సరిపోక అవన్నీ మందులు పుట్టిన దానివల్ల ప్రతి వస్తువు కూడా విషపూరితమైపోతుంది. అటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటున్నాం. అందుకని కూడా మన ఇంటి కూరకు సరిపోతాయి. అంటే మనం బయట కొనుక్కొని తినడానికి ఇష్టపడుతున్నాము, కానీ చెట్టుకు నీళ్ళు పోయి చాపుకొని 4 కాయలు కాయించుకున్నట్టు మనం. కారణం ఏంటంటే మనకు టైం చాలలేదని మనం అనుకోబట్టే. కానీ మన ఆరోగ్యం మనం తినే తిండి మీద ఆధారపడి ఉన్నది. దానికి ఒకవేళ అనారోగ్యం అయినా కూడా మనకు అందుబాటులో నర్సులు ఉన్నారు, ఆశా వాలంటీర్లు ఉన్నారు. వీళ్ళందరూ తిరుపతి జిల్లా రేణిగుంటలోని జడ్బీ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. తరగతి గదిలో విద్యార్థినులు నడుము కూర్చొని ఉపాధ్యాయురాలు బోధిస్తున్న భౌతిక శాస్త్రం పాఠాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆయన టీచర్గా మారి భౌతిక శాస్త్రంలోని పలు అంశాలను విద్యార్థులకు బోధించారు. వారిని ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద జిల్లాలో ఎంపికైన 40 పాఠశాలల్లో రేణిగుంట జడ్పీ బాలికల పాఠశాల కూడా ఒకటన్నారు. ఈ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను, నాణ్యమైన విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందన్నారు. రేణిగుంట మండలంలో ప్రభుత్వ భూముల కబ్జాలతో పాటు ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణాపై ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. జాయింట్ కలెక్టర్ త్వరలోనే విచారణ జరుపుతారన్నారు. మల్లవరం ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి త్వరలో చర్యలు చేపడుతున్నామని ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు విష్ణువర్తిని, జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి శివశంకర్, డిఈ బాలాజీ, కేవీకే రాస్, హెడ్ డాక్టర్ శ్రీనివాస్, ఎంఈఓ ఇంద్రాణి, సర్వశిక్ష ప్లానింగ్ అధికారి రామచంద్రారెడ్డి, ఎంపీడీఓ విష్ణు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. మనకి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిపి కేంద్ర ప్రభుత్వం ఒక 66%, రాష్ట్ర ప్రభుత్వం ఒక 34% నిష్పత్తిలో పిఎం శ్రీ పథకం కింద ప్రతి జిల్లాలో సుమారుగా ఒక 30-40 స్కూల్స్ని గుర్తించడం జరిగింది. మన జిల్లాలో కూడా ఫేజ్ 1లో ఒక 23 స్కూల్స్, ఫేజ్ 2లో ఒక 17 స్కూల్స్ కలిపి 40 స్కూల్స్ని పిఎం శ్రీ పథకం కింద గుర్తించడం జరిగింది. ఈ స్కూల్స్లో ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కల్లా ఫిల్టర్ చేసి 3-4 స్టేజెస్లో ఫిల్టర్ చేసి బాగా పనిచేసినటువంటి స్కూల్స్లో ఇవి గుర్తించడం జరిగింది. దీంట్లో భాగంగానే ఫస్ట్ ఫేజ్లో 23 స్కూల్స్లో ఉన్నటువంటి బాగా చేసే స్కూల్లో మనకి జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ రేణిగుంట మనం ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ ఈ పథకం కింద ఒక 15 lakhs పెట్టి కెమిస్ట్రీ ల్యాబ్, అదేవిధంగా ఒక 5 lakhs పెట్టి క్రికెట్ గ్రౌండ్, అదేవిధంగా స్కూల్లో వేరియస్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ఏదైతే చేస్తున్నారో డిజిటల్ లైబ్రరీ, అదేవిధంగా వొకేషనల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, అండ్ దెన్ స్మార్ట్ టీవీస్ తోటి టీచింగ్,
ఇలా రకరకాల ఆస్పెక్ట్స్లో అండ్ స్కూల్స్లో వేరియస్ క్లబ్స్ ఎలా పనిచేస్తున్నాయి అంటే రిక్రియేషన్ క్లబ్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ క్లబ్ కావచ్చు, సైన్స్ క్లబ్ కావచ్చు, ఇలా రకరకాల క్లబ్స్ ఉంటాయి. అవి ఎలా పనిచేస్తున్నాయి, అదేవిధంగా మధ్యాహ్న భోజనం ఎలా ఉంది, తర్వాత దీని మీద టీచర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు పిల్లలతో, ఇలా రకరకాల కాంపనెంట్స్లోకి మనం ఈ పిఎం శ్రీ స్కూల్స్ని గుర్తించడం జరిగింది. వీటన్నిటిని మెరుగుపరుచుకొని అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్కి సోషల్ మీడియా హ్యాండిల్ ఉందా, వెబ్సైట్ ఉందా, వాటిలో రోజు ఎటువంటి యాక్టివిటీ పిల్లలు చేసేది అప్లోడ్ చేస్తున్నారు, అండ్ దెన్ టాయిలెట్స్ ఎలా ఉన్నాయి, అదేవిధంగా గర్ల్ చైల్డ్ రిటెన్షన్ కోసం 100% స్కూల్లో ఉండటం కోసం ఏమి ఇన్నోవేటివ్ మెజర్స్ తీసుకుంటున్నారు స్కూల్స్. ఇవన్నీ వేరియస్ కాంపనెంట్స్లో మన స్కూల్ని రేటింగ్స్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ అన్ని స్కూల్స్ కూడా అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుంది గౌరవ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి చేతుల మీద. సో దాంట్లో భాగంగానే ఈ స్కూల్ కనుక డెవలప్ అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా గవర్నమెంట్ స్కూల్స్ కూడా దీన్ని ఒక మోడల్ కింద పెట్టుకొని వీటిల్లో బెస్ట్ ప్రాక్టీసెస్ మిగతా స్కూల్స్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసి ఒక మోడల్ స్కూల్ లాగా దీన్ని ఒక్కటే కాదు 23 స్కూల్స్ని కూడా డెవలప్ చేయాలనేది ఉద్దేశంతో నిన్న కూడా ఆల్ హెచ్ఎమ్స్, ప్రిన్సిపల్స్, కన్సర్న్ ఎంఈఓస్, డిప్యూటీ డిఈఓలతో డిఈఓ గారితో వీళ్ళందరితో రివ్యూ చేసి ఈ స్కూల్స్ అన్నింటిలో ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చిందని చూడటం జరిగింది. ఈరోజు ఈ స్కూల్ సందర్శించిన తర్వాత వీళ్ళు చాలా చక్కగా మన హెడ్ మిస్టర్స్ గారి ఆధ్వర్యంలో మిగతా టీచర్స్ చాలా మోటివేట్ అయ్యి పిల్లలందరూ కూడా బాగా చేయటం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా ఏదైనా సపోర్ట్ కావాలంటే మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా సపోర్ట్ చేసి ఒక ఉన్నతమైనటువంటి స్కూల్గా దీన్ని తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎంఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలతో నాయుడుపేట ఎంఈఓ మునిరత్నం పలు అంశాలపై చర్చించారు. అనేక ప్రైవేట్ స్కూల్లో ఇంతవరకు స్కూల్లో నమోదు కాకుండా విద్యార్థులు ఉంటున్నారని, వారికి హాజరు నమోదు కావడం లేదని చెప్పారు. ఇలాగైతే ప్రభుత్వం ద్వారా వచ్చే తల్లికి వందనం లాంటి పథకాలు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు అందవని తెలిపారు. అలాగే కొన్ని ప్రైవేటు స్కూల్లో యాజమాన్యులు విద్యార్థుల నమోదులో తల్లికి వందనంకు సంబంధించి స్కూల్ యాజమాన్యుల ఫోన్ నెంబర్లు, హెడ్ మాస్టర్ ఫోన్ నెంబర్లు, టీచర్ల ఫోన్ నెంబర్లను నమోదు చేస్తున్నారని, వీటిని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని తెలిపారు. విద్యార్థి నమోదులో తల్లిదండ్రుల ఫోన్ నెంబర్ ఖచ్చితంగా నమోదు అవ్వాలని ఆయన తెలియజేశారు. 100% ఇంపోర్ట్ చేసుకోవాలి. జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్లకు, అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యానికి లేదా ప్రిన్సిపాల్స్కు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు సమావేశాన్ని మనం ఏర్పాటు చేసింది యూడైస్ ప్లస్ గురించి. సో ఈ యూడైస్ ప్లస్ యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్, ఓకేనా? దీనికి సంబంధించి ఈ సమావేశంలో మన పాఠశాలలో లేదా మన కాలేజీలో తరగతి వారీగా ఎంతమంది విద్యార్థులు అయితే ఉండారో అంతమంది విద్యార్థులు యూడైస్ ప్లస్ లో ఉండే విధంగా ఖచ్చితంగా చూడాలి. సో ఒకవేళ మన దగ్గర ఎవరైనా పిల్లలు టీసీ తీసుకెళ్ళి ఉంటే వాళ్ళు వేరే పాఠశాలలో చేరుంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఆన్లైన్ టీసీ ఇష్యూ చేసి మనం డ్రాప్ బాక్స్ లో పెట్టాలి. అదేవిధంగా ఎక్కడి నుంచైనా మనకు పాఠశాలలో నుంచి లేదా వేరే కాలేజీ నుంచి వచ్చి చేరుంటే వాళ్ళు డ్రాప్ బాక్స్ లో ఉంటే మనం వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు డ్రాప్ బాక్స్ లో లేకపోతే మీరు మా ఆఫీస్కి, ఎంఈఓ ఆఫీస్కి తెలియపరిచినట్లయితే ఆ పిల్లలు ఎక్కడి నుంచి అయితే ఉండారో ఆ పాఠశాలల హెడ్ మాస్టర్లతో కావచ్చు, ఆ కాలేజీల ప్రిన్సిపాల్స్తో కావచ్చు, మేము మాట్లాడి వాళ్ళు డ్రాప్ బాక్స్లో పెట్టిస్తాం, మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇలా చేయకుండా పిల్లలు అటెండెన్స్ లేకపోతే రేపు ప్రభుత్వం ఇచ్చేటువంటి తల్లికి వందనం అనేటువంటి కార్యక్రమంలో ఆ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. రెండోది, పిల్లల యొక్క అటెండెన్స్ అనేటువంటిది ముఖ్యం. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా ఏ పాఠశాల అయినా సరే, ఏ కాలేజ్ అయినా సరే, మీ అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్నటువంటి పిల్లల యొక్క వివరాలు ఏవైతే ఉన్నాయో అంతమంది మీరు యూడైస్ ప్లస్ లో ఉండే విధంగా ఖచ్చితంగా ఈరోజు ఏర్పాటు చేసుకోవాలి. సో ఒకవేళ మీ పాఠశాలలో నుంచి వెళ్ళిపోయి ఏదైనా ఉంటే అలాంటి వాళ్ళని కూడా దయచేసి వెంటనే డ్రాప్ బాక్స్ లో పెట్టండి. పోతే మీరు ఒక పిల్లలకి సంబంధించి అన్ని విషయాలు కూడా యూడైస్ ప్లస్ లో జనరల్ ప్రొఫైల్లో మీరు నింపాల్సి ఉంటుంది.
ఒకవేళ మీ అడ్మిషన్ రిజిస్టర్లో డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉండి మీకు ఆన్లైన్లో డేట్ ఆఫ్ బర్త్ కనుక తప్పు ఉన్నట్లయితే అలాంటి డేట్ ఆఫ్ బర్త్ని మాడిఫికేషన్ చేసుకునే అవకాశము ఇచ్చున్నారు. తల్లిదండ్రుల యొక్క ఫోన్ నంబర్లు కాకుండా చాలామంది పాఠశాలల్లో టీచర్లు కానీ ప్రిన్సిపాల్ కానీ లెక్చరర్స్ కానీ ఫోన్ నంబర్లు ఇచ్చున్నారు. ఇది ఇబ్బందికరం. తల్లిదండ్రులతో ప్రభుత్వ అధికారులు మాట్లాడాలన్నా రేపు తల్లికి వందనం కానీ ఇంకొకటి కానీ అమౌంట్లు వాళ్ళ అకౌంట్లో జమ చేయాల్సి వచ్చినా మీ ఫోన్ నంబర్లు లింక్ అవ్వడం వల్ల విద్యార్థికి ఇబ్బందికరం ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాఠశాలలో పనిచేసేటువంటి ప్రిన్సిపాల్లు కానీ హెడ్ మాస్టర్లు కానీ లేదా టీచర్లు కానీ కాలేజీలో ఉండేటువంటి స్టాఫ్ల యొక్క ఫోన్ నంబర్లు కానీ లేకుండా చూడాలి. ఖచ్చితంగా ఇది ఈరోజు రేపట్లో తల్లిదండ్రుల యొక్క ఫోన్ నంబర్లు మాత్రమే మీరు ఎంటర్ చేయాలి. వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఆయన తనిఖీ చేశారు. వార్డుల వారీగా పరిశీలించి రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా ఉన్నాయని ఆరా తీశారు. ఆసుపత్రిలో రోగులకు సరఫరా చేసే భోజన నాణ్యత గురించి విచారించారు. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద శస్త్రచికిత్సలు జరుగుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా సిబ్బంది డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం ల్యాబ్లో పరికరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకుముందు ఆసుపత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి ఆర్ఎంఓ మధుతో మాట్లాడి వైద్య సిబ్బందితో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను సూపరింటెండెంట్ విజయలక్ష్మి విన్నవించారు. ఏడాది నుంచి జనరేటర్ పనిచేయకపోవడంతో విద్యుత్ కోతల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఆర్ఓ ప్లాంట్ పూర్తిగా మరమ్మతులకు గురి కావడంతో తాగునీటి సమస్య ఉందని వివరించారు. ఆ తర్వాత కలెక్టర్ ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. శ్రీకాళహస్తికి ఈరోజు జనరల్ ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది. సో చూసుకుంటే ఈ ఏరియా హాస్పిటల్ మనకి సుమారుగా 500 to 550 ఓపీ ఎవ్రీడే ఉంటుంది. ఐపీ కూడా ఆల్మోస్ట్ 120 to 130 ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డిపార్ట్మెంట్స్ అన్ని డాక్టర్స్ అందరూ ఉన్నారు. ఎక్సెప్ట్ ఫర్ జనరల్ మెడిసిన్ డాక్టర్స్ ఒకరు కూడా లేరని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో వేరే హాస్పిటల్ లోడ్ తెలుగున్న హాస్పిటల్ నుంచి ఇక్కడికి జనరల్ మెడిసిన్ డాక్టర్ని ఒకరిని త్వరలోనే అట్లీస్ట్ డెప్యుటేషన్ మీద ఇక్కడికి మినిమం వారానికి 3 to 4 days పనిచేసే విధంగా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కొన్ని సమస్యలు చెప్తున్నారు. ఏదైతే డెంటల్ ఇంప్లాంట్స్కి సంబంధించి రూట్ కెనాల్కి సంబంధించి కొంచెం మెటీరియల్ కావాలి, అది కూడా సూపరింటెండెంట్ గారికి ఎలా ప్రొక్యూర్ చేయాలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక 1 week 10 days అంటే బై సెప్టెంబర్ 20th మనకి ఇక్కడ ఆఫ్తాల్ ఓటీ స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఓటీ ఉంది ఒకటి, కానీ దాన్ని ఆఫ్తాల్ కేసెస్ ఏం చేయటం లేదు. సో కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలన్నీ కూడా వచ్చే సెప్టెంబర్ 20వ తారీఖు నుంచి ఇక్కడ ఎలాగో సీనియర్ డాక్టర్ కూడా ఆఫ్థాల్మాలజిస్ట్ ఉన్నారు, ఆవిడ పర్యవేక్షణలో మనకి సూపరింటెండెంట్ గారు నెక్స్ట్ 1 weekలో ఆఫ్థాల్ ఓటీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జనరేటర్ సమస్య ఒకటి చెప్తున్నారు. ఇప్పుడే ఎంఎస్ఐడిసి వాళ్ళకు కూడా మాట్లాడి 1 week టైంలో మొత్తం జనరేటర్ సమస్యలు కూడా మనం పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ల్యాబ్ కూడా సందర్శించడం జరిగిందండి. ల్యాబ్లో కూడా అన్ని ల్యాబ్ ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. ల్యాబ్ రియేజెంట్స్ కూడా సరిపడా ఉన్నాయి.
సో ఓవరాల్గా చూసుకుంటే మనకి గుడ్ అంటే కండిషన్లోనే మనకి హాస్పిటల్ రన్ అవుతుంది. కొన్ని చిన్న చిన్న గ్యాప్స్ ఏదైతే ఇప్పుడు ఐడెంటిఫై చేసామో ఎలా రెక్టిఫై చేసుకోవాలో కూడా సూపరింటెండెంట్ గారికి డైరెక్షన్స్ ఇచ్చాము. సో మళ్ళీ ఒక 3-4 వీక్స్ తర్వాత మళ్ళీ సందర్శించి అవన్నీ రెక్టిఫై అయినా లేదో చెక్ చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. స్వచ్ఛత హీ సేవ అవగాహన కార్యక్రమాలు ఈ నెల 14 నుంచి 17 వరకు జరుగుతాయని, అలాగే అక్టోబర్ 2 వరకు జరిగే కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో మండల అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఈఓఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాలపై సమీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు డిపిఓ, ఆర్డబ్ల్యూఎస్, ఎస్సీ, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి గ్రామ, పట్టణ వీధులలో పరిసరాల పరిశుభ్రత ముఖ్యమన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని, అధికారులందరూ సమన్వయంతో పరిశుభ్రమైన వాతావరణం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజల భాగస్వామ్యంతో అన్ని చోట్ల శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాలపై రోజు ఎంపీడీఓల పర్యవేక్షణలో జరగాలని, ఎప్పటికప్పుడు ఫోటోలు, నివేదికలు పంపాలని కలెక్టర్ ఆదేశించారు. So then in the Sampurna Swachhata the activities can be at the college places or these kind of activities can be taken up. This Swachhata Lakshya NI are cleanliness target units. They are same. The English translation is CPTUs. So these can be taken up in the college places. And apart from that, Sampurna Swachhata you can involve all the people and all the offices. So it can be public spaces, government offices, institutional buildings, commercial and market places, educational institutions, public transportation hubs like bus stands and other places where the roads, highways and railway tracks, basically wherever railway tracks are there, there is a lot of transformation of CPUs. This is a new terminology. Previously we used to call it as the garbage vulnerable points. Now we are calling it as cleanliness target units. So basically, so we have provided the district-wise list of these assets. So the movable and the immovable assets. They can be basically cleaned or made. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. చిల్లకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయ ఆవరణలో మహా జనసభ కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కేవైసీ డీటెయిల్స్ ను సొసైటీకి అందించాలని సొసైటీ పర్సన్ ఇన్ఛార్జ్ సమత వెల్లడి. చంద్రశేఖర్పురంలో ఘనంగా పోషకాహార మాసోత్సవాలు. పౌష్టికాహార స్టాల్స్ ను పరిశీలించిన సూపర్వైజర్ కవిత. రేణిగుంటలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ వెంకటేశ్వర్ తనిఖీ. భౌతిక శాస్త్రంలోని పలు అంశాలను విద్యార్థులకు బోధన. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.